హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. నోరు బాగలేకపోయినా కొంచెం పుల్లగా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఒక 10 బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇది ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, చూడండి. కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ పోస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా కొంచెం మెంతి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. మెంతులు వేస్తే పంట కింద తగులుతాయని పొడి చేసి వేస్తాను ఫ్రెండ్స్. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటాను. ఇంకొద్ది వేసాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్. అది చిటపటమన్నప్పుడు వేసేస్తాను. ఎక్కువ బ్రౌన్ కలర్ రావసరం లేదు, ఎందుకంటే బెండకాయ ముక్కలు కూడా వేగాలి కాబట్టి. 1 నిమిషం అలా వేసేసి బెండకాయ ముక్కలు వేసుకున్నాం. బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. పులుసుకి ఇలాగే కట్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్. పులుసుకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకున్నాం. కొద్దిసేపు మూత వేసుకుంటాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వేగినట్టు అడుగు అంటుతుంది. ఆయిల్ తక్కువ పోసాను కదా, ఎక్కువ ఆయిల్ వాడకూడదు అంటారు. నాన్ వెజ్లోనైతే నేను ఎక్కువ వేస్తాను. పసుపు కారం కూడా వేసి కలుపుకొని టమాటా ముక్కలు వేసేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఆయిల్ ఎక్కువ ఉంటేనే అడుగు అంటకుండా వేగుతాయి ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువ వాడాలన్నప్పుడు అడుగు అంటుతాయి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసేద్దాం ఫ్రెండ్స్. టమాటా మెత్తబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు తీసి పోసుకుందాం. కొంచెం కూర కాబట్టి 2 పిక్కలు అయితే నానబెట్టాను ఫ్రెండ్స్. ఇది సరిపోతుంది, ఎందుకంటే టమాటా వేసాను కాబట్టి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తాను 1 నిమిషంలో. ఈలోపు నేను చింతపండు పులుసు తీసుకుంటాను. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. దగ్గరికి అయిపోయింది, ఎందుకంటే పులుసు ముందే పోసామంటే బెండకాయ ముక్క ఉడకదు ఫ్రెండ్స్, చాలా టైం పడుతుంది. ఇప్పుడు పోస్తే ఒక 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. కొంచెం చిక్కగా కావాలంటే ఇలాగా ఉడకనిస్తే సరిపోతుంది. కొంచెం పులుపు తక్కువ తింటారు, ఎంత పులుపు తినం మేము అనుకుంటే కొంచెం చిన్న బెల్లం ముక్క వేయచ్చు. నేను అప్పుడు కొంచెమే వేసాను, మేము కూడా తినము పులుపు. కొంచెం చిక్కగా ఉంది ఫ్రెండ్స్, కొంచెం వాటర్ పోసుకుంటాను. ఎందుకంటే చిక్కటి పులుసు పోసాను కదా, కొంచెం మరిగితే చిక్కబడుతుంది, అప్పుడు ఆపేసుకోవచ్చు. ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. చేపల పులుసు లాగా ఉంటుంది ఫ్రెండ్స్. నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఇదే చేపల పులుసు అని తినొచ్చు. దీంట్లో గుడ్లు కూడా వేసుకోవచ్చు నాన్ వెజ్ తినేవాళ్ళు. నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్. ఈ పులుసు మిగిలినా కానీ సాయంత్రం చాలామంది అన్నం తింటాం మానేసారు కదా ఫ్రెండ్స్. సంగటి కానీ చపాతీ పుల్కా అటువంటివి తింటున్నారు కదా, సంగటిలోకి కూడా ఈ పులుసు బాగుంటుంది. ఉప్మా, గోధుమ ఉప్మా చేసుకున్న దాంట్లో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికిస్తాను. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
చక్కగా ఉడికిపోయింది. నీరంతా దగ్గరికి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో ఉండగా ఈ పులుసు సరిపోతుందంటే ఆపేసుకోవచ్చు. ఇంకొద్ది చిక్కగా ఉండాలంటే ఇంకొక మంట పెట్టవచ్చు. నాకైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆపాక చిక్కబడుతుంది, ముక్క పీల్చుకుంటుంది కదా పులుసు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నోటికి పుల్ల పుల్లగా చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం మొత్తం మనకు రోజుకి రుచి ఉంటుంది కదా. మనం తినాలన్నా తినలేము, రుచి అనిపించదు. రుచించినప్పుడే మనకు ఆరోగ్యం. మనం తినేవన్నీ ఆరోగ్యకరమైనవి కావు. నాన్ వెజ్ బిర్యానీలు, ఈ బయట ఫుడ్స్ అన్నీ ఆ వాసనకే తినాలనిపిస్తుంది. మనం ఇంట్లో ఎంత చక్కగా వండుతామో అది అంతగా మనం కెమికల్స్ అవన్నీ కలపం కదా. మనకి ఇంట్లో ఉండే మసాలాలతోనే మనం చేస్తాము. వాళ్ళు చాలా లెసన్స్ కలుపుతారు కాబట్టి ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు వంట. నేను చేసేదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ యూట్యూబ్ కోసం స్పెషల్గా ఏం వంట చేయట్లేదు. మా ఇంట్లో నేను ఏం వండుతున్నానో అది మామూలుగా వాట్సాప్ ఫ్రెండ్స్కి పంపించుకుంటాను. అలాగే యూట్యూబ్ ఫ్రెండ్స్కి కూడా పెడదామని నా ఆశ. అందుకే చేసి పెడుతున్నా ఫ్రెండ్స్. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఇప్పుడే స్టార్టింగ్ చేశాను. నేను చేసే వంటలన్నీ పెడతా ఫ్రెండ్స్. లైక్ చేసిన వాళ్ళందరికీ వస్తాయి, నేను పంపించే అవసరం లేదు. మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది. అలాగే వైపు బ్రౌన్ రైస్ ఫ్రెండ్స్. ఇది షుగర్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ తినకూడదు అన్నారు. బ్రౌన్ రైస్ వండుతున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్ వంట. ఈ పూటకి ఈ వంట. మార్నింగ్ వంట మార్నింగే, ఈవినింగ్ వంట ఈవినింగే వండుతాను ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, 2 పూటలు వండితే ఉండట్లేదు. అందుకని ఎప్పటిదప్పుడే చేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మీరు చూడటమే లేటు. చూసి షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అంటే నేను చేసే విధానం ఇదని చెప్పాను. ఇంకా కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, మసాలా వేస్తారు, అన్నీ వేస్తారు. ఇది న్యాచురల్గా వెనక అమ్మమ్మలు ఎలాగ ఉండారో, నాయనమ్మలు అమ్మలు అలా నేను చేశాను అనమాట. అప్పుడు మసాలాలు లేవు కదా, తాలింపు వేసి ఇలా పులుసు పెట్టేవాళ్ళు. చాలా బాగుండేది. అలా చేశారు ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని చూసి కామెంట్ పెట్టండి. రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్.